రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా పామ్ ఆయిల్ పొగాకు రైతులకు సహాయం చేయడానికి ముందుంటామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఏలూరులో పార్లమెంట్ కన్వీనర్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో జిల్లా ప్రజలకు అండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే చంద్రబాబు నేతృత్వంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చింతలపూడి నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఈ యొక్క మీడియా సమావేశానికి కారణం యువకుడైనటువంటి ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పామాయిల్ పంట ఏదైతే ఉందో ఈ పామాయిల్ పంటకు మద్దతు ధర పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఎంపీ గారైనటువంటి మహేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేశాక ఎంపీ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని నీతి ఆయోగ్ చైర్మన్ గాని అలాగే అక్కడ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి పక్కనున్నటువంటి తెలంగాణ కానీ తెలంగాణలో మనకన్నా ఎక్కువ 500 రేట్లు ఎక్కువ టన్నుకు ఎక్కువ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క నష్టాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేది కాకుండా ఏదైతే దిగుమతి సుంకాన్ని 5% నుంచి 25% పెంచినప్పుడు సుమారు 1800 నుంచి 2000 రూపాయల టన్నుకి పామాయిల్ ధర పెరిగినందుకు ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు